చంద్రన్నకు జగనన్నకు జూలకటక, ఆంధ్రాలో పవర్ స్టారు జూలకటక, అక్కడే లోకేష్ కూడా జూలకటక, ఏ పార్టీ కా పార్టీ రోజులకటకో, దేనికైనా మ్యాచింగోయ్ జూలకటక. నమస్తే అన్న. నమస్తే అక్క, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అరే మీరేం ఫికర్ చేయకుర్రి, నేను వచ్చేసిన కదా, ఇంకా అంతా మనకు మంచిగానే ఉంటుంది. కానీ ఇయాల్టి జూలకటక షురూ చేసేద్దాం. ఇంకో గియాల మా ఇంట్లో మస్తు లొల్లైందిలా. మా తమ్ముడు బైక్ కావాలని మా నాన్నని మస్తుగా రంది చేసిండు. ఇంట్లో నానా యాగి చేసి ఫుల్గా ఇసుకు తెప్పించిండు. అయితే మా నాన్న ఏమన్నాడో తెలుసా, 10వ తరగతి పాస్ కానికి నీకు బండి ఎందుకు, ముందు 10 పాస్గా గప్పుడు అన్ని చూద్దాం తీ అన్నాడు. అయితే ఇప్పుడు మీ ఇంట్లో లొల్లి మాకెందుకమ్మా అనుకుంటారా? గీ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు మా ఇంట్లో కథ చెప్పినో. చూస్తాన్రా నవ్వులాలి ఎట్లా ఉప్పు చూపిస్తాడో, గ్యాప్ లేకుండా గట్టిగా పరుగులు తీస్తాడు. సైన్మా రంగు సగం తీసి ఫుల్గా రాజకీయ రంగు ఊసుకోనికి పొట్టు పొట్టున పాకులాడుతుండులా. గా లీడర్ గీ లీడర్ అని లేకుండా అందరినీ కలుస్తాడు. ఇడు చూడురి, గీ సొట్ట బుక్కల సోగ్గాడు ఇప్పుడు ఎవరిని కలిసిండో. అయ్యో బొమ్మ కనిపిస్తాందా? ఈ ఆలి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నని కలిసిండుల్లా. చాలా సేపు మస్తుగా ముచ్చటేసిండు, మనసులో మనాదంతా చెప్పుకున్నాడు. ఇంకా అసలు విషయం ఏంటంటే గుంటూరు నుంచి పోటీ చేస్తా అని సీనన్న చెవులో ఊదిండులా. వాయమ్మో, గుంటూరు నుంచి పోటీ చేస్తే చేసేడు కానీ ఇంకో మస్తు కోరిక చెప్పిండుల్లా. సీనన్న నేను గెలవనైతే గెలుస్తా గాని నీ పలుకుబడి వాడి నాకు పని చేసి పెడతావా అని. మైనార్టీ కోటాల మంత్రి పదవి వచ్చేటట్టు చూడు రాదే అని ఈయన సొంపుగా ఎవ్వారని సురువు చేసిండుల్లా. చూసిండ్రా, అలీ కోరిక ఆకాశం వైపు చూస్తాందిలే. ఇంకా సీనన్నకి పదవి ముచ్చట్ని దిమాక్లా ఉంచుకుంటాడో లేదోనని ఇంకో పాత ఎవ్వారాన్ని సరికొత్తగా సురువు చేసిండుల్లా. సైన్మాల సెంటిమెంట్ ని సీనన్న కాడ మస్తుగా వాడిండు. ఓ సీనన్న, నువ్వు నన్ను అస్సలకి మర్చిపోవద్దు. నీకోసం నేను పోయినపాలి ఎన్నికలలో మస్తుగా చెమట ఒరిచిన, తిని తినకుండా పొట్టు పొట్టున తిరిగిన, ఇంకా కా కష్టానికి ఇప్పుడు లాభం చూడాలన్నా అని బుంగమూతి పెట్టుకుని అడిగిండంటుల్లా. గిట్లా అలీ సెంటిమెంట్ తో కొట్టేసరికి సీనన్న ఆగమాగం అయిపోయా పాపం. బయటికి ఏం చెప్పకపోయినా హరే నా పరిస్థితి నాకే సమజైతలే, రేపు ఎన్నికల తర్వాత నా పదవి ఉంటుందా ఊడుతుందా అని నాకే అర్థమైతలేదు, ఇప్పుడు నువ్వొకడివా అనుకుంటా లోపల ఫీల్ అయినా పైకి నవ్విండుల్లా. ఇంకా ఎవ్వరమంతా మంచిగానే నడుస్తా అంటే సీనన్న కూడా దిమాకులున్న డౌట్లన్నీ అలీని అడిగిండంటనుల్లా. గిదే సందాని ఫోటోలు చూపించి మరీ కొత్త ఎవ్వారని ఎత్తుకున్నాడు. ఇగో నువ్వు జగన్ని ఎందుకు కలిసినావు, ఆయన సీట్ ఇయ్యనంటే మా కాడికి వచ్చినావా అని మూతి ముడిచిండంటనుల్లా. ఇంకా అప్పుడు ఆలి ఏ అన్నా కదంతా ఉత్తిదేనే, దాని గురించి ఏం ఫికర్ చేయకు, అయినా 20 ఏళ్ల సంధి నుంచి టీడీపీలు ఉంటున్నా, రోజు పార్టీలా కనపడకపోయినా అప్పుడప్పుడు మెరుస్తున్నా, గట్లాంటి నన్ను అనుమానిస్తావా ఏందని అలక ముఖం పెట్టిండంటనుల్లా. సరితే గాని పవన్ అన్నని ఎందుకు కలిసినావని సీనన్న మల్లోపారి గాలిద్దరు ఫోటో చూపించినట్టులా. మరి దీనికేం చెప్తావు అంటే, ఇగో అన్న మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, గదే ఫ్రెండ్షిప్ లా కలిసినంత మాత్రాన అపార్థం చేసుకుంటే ఎట్లానా అని ఎవరాని సైడ్ చేసినట్టులా. సరేతి ఈ విషయం నేను గుర్తుంచుకుంటా గానీ ఇక నువ్వు బో అని అలీని సీనన్న పంపించిండు. ఇంకా గీ అలీ వ్యవహారం చూసి అందరూ ఆళ్ళే సూళ్ళలేదు అల్లుడి పేరు సోమలింగం అనే సామెతను మార్చేసి అయ్యకే అన్నం లేకపోతే పక్కింటోడొచ్చి పిజ్జా అడిగిండంట అని కొత్త కొత్త సామెతల్ని జనాలు క్రియేట్ చేస్తానులా. ఏ పార్టీ నుంచో టికెట్ క్లారిటీ లేదు, సీటు డిసైడ్ కాలేదు, గప్పుడే మంత్రి పదవా? ఓ అలీ అన్న, రాజకీయం అంటే 2.5 గంటల సైన్మా కాదు, జిందగీ మొత్తం పోరాటం చేయాలే, జరత గుర్తుంచుకోమల్లా.
ఆయన ఎవ్వరం మస్తు ఇడ్డురంగా ఉంది. వాలకం వాకిలలుకుతాంది. గెలిచేటప్పుడేమో ప్రజా సమస్యలే నాకు ముఖ్యం, జనాలే నా దేవుళ్ళ నాయన. ఇప్పుడు గెలిపించినాక అసెంబ్లీకి ఓనంటాడు. ఎమ్మెల్యేగా ప్రమాణం చెయ్యనంటాడు. అసలు అసెంబ్లీలో నాకు ఇచ్చిన సీటు నెంబర్ ఇస్తేనే చించేస్తా అని చిన్న పిల్లగాని లెక్క రంకెలేస్తాడు. ఓ జనాలు చూస్తాన్రా, తెలంగాణ బీజేపీ ఏక్ నిరంజన్ రాజా సింగ్ అన్న ఎట్లా హుషారు చూపిస్తుండో. గా కాషాయం బట్టలలా కనిపిస్తలేదు గాని గెలిచినాక మనిషి కూసంత రంగుదేలిండులా. ఇంకా తెలంగాణలో కమలం మొత్తం వాడిపోయినా కూడా అన్నొక్కడే తిరుగు లేకుండా తిరణాల చేసిండు. కోషామహల్ నుంచి గెలిచి మస్తు ఊపు చూపించిండు. సింగిల్ స్టార్ లెక్క దమ్ము చూపించిండు. ఇక గా ఊపు దమ్ము మంచిగానే ఉన్నాయి గాని ఇప్పుడు అన్న మస్తుగా అలకబూంతాండుల్లా. తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టనని చిన్న పోరోన్ లెక్క చేస్తాడు. ఏందన్నా నీ ముచ్చట? అసలు నీ బాధ ఏందో చెప్పరాదు? ఆ ఎంఐఎం ఎమ్మెల్యే అక్కడ కూర్చుంటారు, ఆయనకి స్పీకర్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అందరూ ప్రమాణ స్వీకారం చేయాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. కానీ నేను రాజా సింగ్ 17కి అందరు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ నేను ఆయన ముందు ప్రమాణ స్వీకారం నేను చెయ్యను. ఇన్నరా అన్న వ్యవహారం ఎట్లున్నదో? ఎల్లెలకల పడేటట్టు లేదు. ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రోటెం స్పీకర్ లెక్క ఉంటే నేను ప్రమాణం చేయనంటాండుల్లా. ఏమన్నా ఆయన ఒట్టుకునేటి అత్తరు నీకేమన్నా నచ్చలేదా ఏంది? అంతంత మాటలు మాట్లాడతాను. జరంత చెప్తే తీరు మార్చుకుంటాడు కదన్నా. ఇంత పెద్ద మాటలు ఎందుకు? जो भारत देश में युद्ध करने की बात करते, वंदे मातरम नहीं गाते, भारत माँ की जय नहीं बोलते, ऐसे विधायक, ऐसी गंदी पार्टी के विधायक के सामने मैं शपथ नहीं लूंगा. ఇన్నరా రాజా సింగ్ అన్న ఏమన్నాడో? మజ్లిసోలు దేశానికి హిందువులకి గౌరవం ఇయ్యరంట, వందే మాత్రం బల్కనీకి కూడా అస్సలు ఇష్టపడతలేరంట. అందుకే అన్న అలకబూనిండు. మజ్లిస్ ఎమ్మెల్యేని ప్రోటెం స్పీకర్ చేస్తే అస్సలు మంచిగా ఉండదని మస్తు ఇసుగ్గా వివరిస్తాండులా. ఓ అన్న ఇంకేం చేస్తావన్నా అని అడిగితే గీనకి మస్తు కోపం వచ్చిందిలా. ఒకవేళ మజ్లిస్ వాళ్ళ పక్కన నాకు సీట్ ఇస్తే గా సీట్ నెంబర్ చించి పడేస్తా. ముఖమాటం లేకుండా మనసులున్న రందిని మంది ముందుంచుండులా. చూస్తాన్ రా అన్న వ్యవహారం ఎటుపోతాందో. చాలా ఏండ్ల వెనక్కి పోతాందనిపిస్తలేదు. ఇంకా గీ అన్ని చూసి టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారో తెలుసా? రాజా సింగ్ తీరు తిప్పడి మాదిరి ఉందని మస్తుగా రంకెలేస్తాండ్రు. ఓ అన్న నీ అలుగుడు జర పక్కన పెట్టరాదే. అయినా గిదేమన్నా స్కూల్ అనుకుంటానవా ఏంది? నీకు ఇష్టం వచ్చినట్టు చేసి నీకిష్టం ఉన్నప్పుడు పోయిరా నీకి. అయినా నువ్వేమన్నా స్కూల్ పిల్లగాడువా ఏందన్నా సీటు దించుతా అంటాను? అసలు గిట్ల చేసేటోళ్ళు ప్రజా ప్రతినిధులే కాదని ఎదురుంగా పార్టీ వాళ్ళు ఇరగబడి విమర్శలు చేస్తానరన్నా. గాలు దిట్ట నీకు సంధించుడు అవసరం అంటావా చెప్పు? ఓ అన్న నీకు తెలుస్తలేదు గాని గోషామహల్ జనాలు కూడా మస్తుగా రందైతాండ్రు. కష్టపడి రాజా సింగ్ అన్నని గెలిపించుకున్నాం, మా సమస్యలు మాస్తుగా పట్టించుకొని అసెంబ్లీ ముందు పెడతాడని ఇరగబడి మురిచినాం. గీనేమో ఇప్పుడు గిట్ల చేస్తాడని అన్నలక్కలు ముసలి ముతక అందరూ రచ్చబండ మీద కూర్చొని రందైతాండ్రు. నిన్ను కష్టపడి గెలిపించుకున్న గాళ్ళని బాధ పెట్టుడు నీకు అవసరం అంటావా అన్న చెప్పు? అసలే తెలంగాణ కమలం తోటల పూసిన ఒక్కగానొక్క కమలానివైన నువ్వు గిట్ల చేస్తే ఎట్లన్నా? అసెంబ్లీకి పోవాలి, ఒక్క మగాడి లెక్క ఈ రంగం చేయాలి, బీజేపీ దమ్ము చూపియాలి. గాని సీటు జించుతా అసెంబ్లీకి రాను అనుకుంటా బడి పిల్లగాడి లెక్క చేస్తే ఎట్లన్నా చెప్పు? ఓ రాజా సింగ్ అన్న గా అలక పక్కన పెట్టి అసెంబ్లీలో బీజేపీ దమ్ము చూపిపో. మస్తుగా పోరాడు. బీజేపీలో ఒకే ఒక్కడైన దమ్మున్న మొగోడని అనిపించుకోపో. గప్పుడు మీ నియోజకవర్గం జనాలు బీజేపీ పెద్దోళ్ళు మస్తు మంచిగా ఫీల్ అవుతారు. నిన్ను యాడికో తీసుకుపోతారు. ఓ అన్న ఏం రంది చేయకు మళ్ళా. ఆహా పచ్చాపల కూర వండితే ఎంత కమ్మగుంటది. జరంత చింతపండేసి రోట్ల నూరిన మసాలా పొడి చల్లితే అబ్బా 3 రోజులైనా ముడుచుకుంటూ తినొచ్చు. ఇంకా గదే ముళ్ళు లేని చేప అయితే చెప్పనవసరమే లేదులా. గట్ల వేసుకోగానే గిట్ల పొట్టలకు పోయేటంత టేస్ట్ ఉంటుంది మళ్ళా. అయితే గిదే రుచిని జపాన్లో ఉన్న ఓ రెస్టారెంట్ ఓనర్ పట్టిండులా. గా చేప రుచి మరిగి ఎంత దూరం పోయిండో తెలిసినా చెప్పుడెందుకు, బొమ్మ చూపిస్తా మీరే చూడుండ్రి.
అగో చూస్తాన్రా చాప ఎట్లున్నది. మన ఇంట్లో ఉండేటి గుమ్మి లెక్క గుండ్రంగా బర్రె లెక్క బండ లెక్క ఉందిలే. అమ్మో వెలుగుల కాంతికి దాని ఒళ్ళు మెరుస్తా అంటే మన కళ్ళు జిగేలుమంటున్నాయి కదా. అరే ఈ చాప మూతి చూడరు ఎట్లున్నదో, ముగ్గురు మనుషులు దూరేటట్లున్నది. ఇంకా దీని బరువు చెప్తే మీ మూతి 33 వంకర్లు తిరుగుతుందిలా. ఇంతకీ దీని బరువు ఎంతనో తెలిసినా? మట్టసంగ 278 కిలోలు. అయ్యా ఇంత బరువున్న చేప ఎంత రేటు చేస్తాంది అనుకుంటాన్రా? ఇంకా రేటు చెప్తే మీ దిమాగ్ బరువైతుందిలా. అచ్చరాల 21 కోట్లు. ఇంతకీ ఇది మామూలు చేప కాదుల్లా, దీని పేరు బ్లూఫిన్ టూనా. దీనికి జపాన్లో మస్తు డిమాండ్ ఉంటది. గాడ జనాలు రేటు చూడకుండా దీన్ని ఎగబడి తింటారట. అందుకే దీన్ని టోక్యోలోని సుషి అనే రెస్టారెంట్ ఓనర్ కొన్నడుల్లా. ఇక 21 కోట్లు పెట్టి ఈ చేపను కొన్న మహానుభావుణ్ణి మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా. అయితే చూడురి మళ్ళా. చూసిండ్రా ఓనర్ సార్ ఎట్లున్నాడు? చేప బరువు కంటే జరంత బరువు తక్కువ ఉన్నట్లు కనిపిస్తాడు కదా. ఇంకా గీన పేరు కియోషి కిమురా. ప్రతి ఏడు గీ చేపని వేలం పాటలు ఇరగవాడి కొనుడు ఈయనకి మస్తు అలవాటులా. అయితే గతేడాది గీ ఏలం పాటల గీన ఓడిపోయాడు. అయితే ఈ ఏడు ఎట్లనైనా పక్కోడి మీద గెలవాలన్న పౌరుషంతో ఊపు మీద 21 కోట్లు పెట్టి మంది మోపుని తీసుకుపోయి గీ చేపని రెస్టారెంట్కి వేసుకొచ్చిండులా. ఇంకా రెస్టారెంట్లో గీ చేప కూరకు సంబంధించిన మెనూలో కూడా మస్తుగా రేట్లు పెట్టి అమ్ముతుందంట. ఇంకా గీన కూడా పొట్టల గట్టిగానే వేసినట్టున్నది. మంచి ఒట్రంగా కనబడతాడు కదా. ఇంకా గీ పెద్ద చేప ఓనర్ దెబ్బకి టోక్యోలోని చేపలన్నీ కథమైతానే అంటుల్లా. గిట్ల పెద్ద చేపలని కొనుడే కాదు, చిన్న చితకా చేపల్ని కూడా వదిలిపెట్టనంట. అన్నిటినీ కొని కోసి రెస్టారెంట్లో మస్తు రేట్లకు అమ్ముతాడంట. ఇంకా గీన చూసి పక్కమెటి దేశాలోళ్ళు మస్తుగా పరిశాన్ అవుతారంట. గాడ చేపలైపోతే ఈడ మా దేశానికి వచ్చి మా పొట్ట కొడతాడేమోనని మస్తు రందైతారంటుల్లా. ఏమన్నా ఏమక్క ఎట్లున్నాయి ముచ్చట్లు? అదిరిపోయినాయిలే. మరి నేను చెప్తే గట్లనే ఉంటాయి. ఇంకిన్ని ముచ్చటతోటి మళ్ళోపారి మళ్ళా కలుస్తా. అంతవరకు ఉంటా. నమస్తే. ఈ పొలిటికల్ పంతులు కనిపెట్టిన జూలకటక నామమును ప్రతిదినమో ముమ్మారు స్మరించినచో తక్షణమే అధికార ప్రాప్తి నొందెదరు. ఎల్లవేళలా పొలిటికల్ కథలతో జూలకటకాయే నమః.